తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేసి తంజావూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాన్ని డీఎంకే శ్రేణులు అడ్డుకుంటూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చెన్నైలోని ఉదయనిధి నివాసం వద్ద డీఎంకే కార్యకర్తలు, నేతలు ఉదయనిధిని తరలిస్తున్న ఆ పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. ఆయన అక్కడి నుంచి తరలించకుండా వారంతా కూడా అడ్డుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సీఎం విజయ్ త్రిషాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనంటూ ఉదయనిధిపై టీవీకే మండిపడుతూ ఉంది. ఆయన అరెస్టు చేసిన ఆ సందర్భంగా నివాసం వద్ద అక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తంజావూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాన్ని డీఎంకే శ్రేణులు అడ్డుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా తమిళ రాజకీయాలలో ఒక తీవ్ర సంక్షోభం అయితే నెలకొంటోంది. అక్కడ సీఎం విజయ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు డీఎంకే కార్యకర్తలు. ఇప్పుడే మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఉదయనిధి నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేసి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన అరెస్టును నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసు వాహనాన్ని కదలకుండా అక్కడ ఉన్నటువంటి వారంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడైతే నెలకొన్న పరిస్థితిని మనము సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సీఎం విజయ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఉన్నారు.